చందమామ కథల ఛానల్కి స్వాగతం. తప్పిపోయిన నక్షత్రం కథ. ఒకప్పుడు ఆకాశంలో ఒక చిన్న ప్రకాశవంతమైన నక్షత్రం ఉండేది. అది రాత్రి ఆకాశంలో మెరిసి పిల్లలందరికీ ఆనందాన్ని పంచేది. ప్రతి రాత్రి అది తన వెలుగుతో ప్రపంచం మొత్తాన్ని సంతోషపరుస్తూ ఉండేది. ఒక రాత్రి గాలి బలంగా వీచింది. ఆ గాలి నక్షత్రాన్ని తట్టుకోలేకపోయింది. అది చిమ్మ చీకటిలో తిరుగుతూ చివరికి భూమి వైపు జారిపోయింది. నక్షత్రం మెల్లగా కన్నులు తెరిచింది. చుట్టూ చూసింది, కానీ ఆకాశం ఎక్కడా కనిపించలేదు. ఇంత చీకటి ఎప్పుడూ చూడలేదు కాబట్టి భయపడి ఒంటరి అయింది. నేను ఎక్కడ ఉన్నాను అని నక్షత్రం మృదువుగా అనుకుంది. కొంతసేపు నిశ్శబ్దంగా ఆలోచించింది. నేను ఇలా కూర్చుంటే తిరిగి ఆకాశానికి ఎలా చేరగలను అని అనుకుని అది తన భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకడుగేసింది. ముందు ఒక చిన్న తారక రహదారి మెరిసింది. ఆ కాంతి చూసి నక్షత్రం సంతోషంతో నిండిపోయింది. ఇది నా దారి కావచ్చు అని ఆనందంగా అనుకుంది. తన కాంతిని మరింత పెంచుకుని ఆ దారిలో నడవడం మొదలుపెట్టింది. నక్షత్రం నెమ్మదిగా ఎగురుతూ మబ్బుల మధ్యలోంచి పైకి సాగింది. ప్రతి అడుగుతో, ప్రతి ఎగరుడుతో అది మరింత ప్రకాశించింది. ధైర్యంగా ఉంటే ఎలాంటి చీకటినైనా జయించవచ్చు అని అనుకుంది. చివరికి చాలా శ్రమతో నక్షత్రం ఆకాశాన్ని చేరుకుంది. మిగతా నక్షత్రాలు దానిని చూసి ఆనందంతో మెరుస్తూ స్వాగతించాయి. ఇప్పుడు అది ముందు కన్నా మరింత ప్రకాశవంతంగా ఉంది. మళ్ళీ ఆకాశంలో చేరిన నక్షత్రం మరింత వెలుగుతో మెరుస్తోంది. ఈ కథ నీతి ఏమిటంటే, ధైర్యం చూపితే మనం ఎప్పుడూ తిరిగి వెలుగొందగలము. ఆ రాత్రి నుండి ఆ చిన్న నక్షత్రం పిల్లలకు కాంతి ప్రసారం చేస్తూ ఆనందాన్ని పంచుతూ మళ్ళీ ఆకాశంలో నిశ్శబ్దంగా వెలుగుతోంది. ఆకాశం మరోసారి పూర్తిగా మెరిసింది. మరిన్ని మాయా కథల కోసం చందమామ కథలు 369 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.